రామోజీరావు శ్రావణ 10 సైడ్ రా తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగు రాష్ట్రాలకు ఒక పత్రికా రంగంగా ఒక ప్రసార మాధ్యమంగా దూరదర్శన విభాగంలోనూ దేశవ్యాప్తంగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులు తెచ్చి 1983లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆంధ్ర ప్రజలకు ఏ విధంగా రాజకీయ ఓనమాలను రాజకీయ భవిష్యత్తును దగ్గర చేర్చాడో రామోజీరావు కూడా ఒక పత్రికా రంగంలో ఎనలేని విప్లవాత్మకమైన కొనియాడదగిన మార్పులు తీసుకొస్తూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు పత్రికగా ఈనాడు సంస్థలకు అదేవిధంగా క్రమక్రమంగా ఆయన ఎదుగుతూ అనేక రంగాలలో కృషి చేస్తూ ఈరోజు సినీ రంగంలో కూడా తన యొక్క రామోజీ ఫిలిం సిటీ ద్వారా కూడా ఎక్కడో ఉన్నటువంటి అద్భుతమైన కట్టడాలను తన రామోజీ ఫిలిం సిటీలోనే చూపిస్తూ ప్రపంచ దేశాలలో సుందరీకరణమైనటువంటి నగరాలను సైతం మన హైదరాబాద్ పట్టణం నగరంలోనే ఉన్నట్లుగాను మనం దగ్గరగా దాన్ని చూసినటువంటి వాళ్ళుగా అద్భుతమైనటువంటి ఖండాలన్నింటినీ కూడా మనకు చూసినటువంటి మహనీయుడు చిరస్మరణీయుడు అని కూడా చెప్పుకున్న ఈ రామోజీరావు గారు ఈరోజు మన అందరి మధ్య ఉండక దూరం అవ్వడం, భౌతికంగా దూరం అవ్వడం అనేది చాలా బాధాతప్త హృదయం. ఈ యొక్క ఆయన మరణాన్ని జీర్ణించుకోలేక ఆయన మన మధ్య లేడు అనేటువంటి విషయాన్ని ఏ విధంగా వ్యక్తపరచలేక విచారమైనటువంటి ఆలోచనలతోనూ వదనంతోనూ మా యొక్క ధర్మవరం తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ గారి తరఫున, అదేవిధంగా రాప్తాడు శాసనసభ్యురాలు కాబోయే మంత్రివర్యులైనటువంటి పరిటాల సునీతమ్మ గారి తరఫున తెలుగుదేశం శ్రేణులు, నాయకులు, కార్యకర్తల ద్వారా ఆ యొక్క రామోజీరావు గారికి ప్రగాఢమైనటువంటి నివాళులు అర్పిస్తున్నాము.